హలో ఫ్రెండ్స్, కంటిన్యూషన్ బ్లాక్ అనమాట. అయితే స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ రాక్షసుడు ఏం చేశాడు, తెలివిగా చెట్టు రూపంలోకి మారిపోయాడు 6వ రోజు. అది గమనించి స్వామివారు అమ్మవారు ఇచ్చిన ఆయుధంతో మధ్యకి గుచ్చాడనమాట. ఆ గుచ్చటంతో స్వామివారి వాహనమైన నెమలి మరియు జెండాపై ఉన్న కోడి పుంజుగా అయితే మారడం జరిగింది. అదేంటి, రాక్షసుడు చచ్చిపోవాలి కదా అంటే స్వామివారి ముఖ్య ఉద్దేశం ఏంది, ఆయన మారాలి, రాక్షసుడు అనేవారు మారిపోవాలి, అంతేకాని చంపాలనే ఉద్దేశం స్వామివారిది కాదు. కాబట్టి అది చెట్టుని మధ్యలోకి పొడవటంతో ఒక సైడ్ నుండి నెమలి, ఒక సైడ్ నుండి కోడి పుంజు అయితే వచ్చిందనమాట.